Hello students, welcome to the class. Today we will discuss another set of words which will be useful in your SSC exam and any other exam in which English is asked. Okay. So appreciate. Appreciate means ఏదైనా వాల్యూని ఇంక్రీజ్ చేయడాన్ని అప్రిషియేట్ అని అంటాం. సో వాల్యూని డిక్రీజ్ చేయడాన్ని డిప్రిషియేట్ అంటాం. ఓకే, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. APPRECIATE, appreciate. Okay, to increase the value. Aqua ante water andi. Aqua ante water. Phobia ante fear. Okay, aquaphobia is aquarium. Aqua ante water, same, water. And aquarium means ఒక డిజైనింగ్గా ఒక హాల్లో కావచ్చు, ఒక బ్యూటిఫికేషన్ పర్పస్లో వాటర్లో ఫిషెస్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ని మనం వేసి మనం అందులో పెట్టి పెంచుకునేదాన్ని ఆక్వేరియం అంటారు. సో ఆక్వాటిక్, నీటిలో నివసించే ఎనిమల్స్ని మనం ఆక్వాటిక్ అంటాం. ఆరబుల్ ల్యాండ్, కల్టివేట్ చేయడానికి మంచి యూజ్ అయ్యే ల్యాండ్. ఓకే, ఏబుల్ టు కల్టివేట్. ఓకే, suitable for growing crops also. So how much arable land you have అని అడుగుతారు. arable land. బట్ ఆర్బిటరీ అంటే బేస్డ్ ఆన్ రాండమ్ చాయిస్, అంటే ఇంట్రెస్ట్ కాకుండా ఏదో ఒకదాన్ని మనం డెసిషన్ అనేది తీసుకోవడం అన్నట్టు. ద డెసిషన్ వాజ్ ర్యాండమ్ అంటే అనుకోకుండా తీసుకోకూడదు. ఓకేనా, ర్యాండమ్గా తీసుకోండి అంటే మామూలుగా దాని గురించి ఎప్పటి నుంచో ఆలోచించి కాకుండా అప్పటిదప్పుడు తీసుకోవడం అన్నట్టు. సో ఆర్బిట్రేటర్, ఇద్దరు పర్సన్స్ మధ్య గొడవ అవుతుంటే ఒక వేరే అతను వచ్చి ఆ గొడవని రిజాల్వ్ చేసే అతన్ని మనం ఆర్బిట్రేటర్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకున్నా. ఆర్బిట్రేటర్, ARBIT, ఆర్బిట్, TRATOR, ఆర్బిట్రేటర్. ఓకే, ఆర్క్ అంటే ఇది మనం యాన్షియంట్ కానీ ఓల్డ్కి సంబంధించి దీన్ని మనం వాడతాం అన్నట్టు. అంటే ఆర్కియాలజిస్ట్ అంటే పురాతన వస్తువుల ద్వారా హ్యూమన్ హిస్టరీని అతను ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అతన్ని ఆర్కియాలజిస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ స్టడీస్ యాన్షియంట్ హిస్టరీ. ఓకేనా, అతన్ని మనం ఆర్కియాలజిస్ట్ అంటాం. ఆర్కియాలజీ అంటే తవ్వకాల ద్వారా తవ్వకాల ద్వారా మనం హిస్టరీని అనుకుంటాం కదా, ఆ స్టడీని మనం ఆర్కియాలజీ అంటాం. ఓకే, ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ త్రూ ఎక్స్కవేషన్స్. ఆర్కిక్, దిస్ కైండ్ ఆఫ్ వింటేజ్ ఐటమ్స్ ఇస్ కాల్డ్, అంటే ఆర్కిక్ అంటే ఓల్డ్, అంటే నో లాంగర్ ఇన్ యూజ్. ఓకే, ప్రస్తుతం వాడలేని వాటిని మనం ఆర్కిక్ అంటాం, పురాతనమైన. ఆర్కిపెలాగో, ఏ సెట్ ఆఫ్ ఐలాండ్స్ ఇస్ కాల్డ్ ఆర్కిపెలాగో. లక్షద్వీప్ ఆర్కిపెలాగో, అండమాన్ ఆర్కిపెలాగో, ఇలా మనం చెప్తాం. ఆర్క్యూస్ మీన్స్ ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్, మనకు వాటిని ఏమంటారు, ఏజ్ ఓల్డ్, అంటే మామూలుగా ఎప్పటి నుంచో ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి టిల్ డేట్ వరకు ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం. న్యూస్ పేపర్ సంబంధించి కావచ్చు, బుక్స్ సంబంధించి కావచ్చు, అక్కడ ఏది ఉంటే దానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మెయింటైన్ చేయడం అంటే దాన్ని ఆర్క్యూస్ అంటారు. ఆర్క్యూస్ డిపార్ట్మెంట్ చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు మనకు తార్నాక దగ్గర ఆర్క్యూస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ మనకు న్యూస్ పేపర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళు ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి టిల్ డేట్ వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆర్క్యూ. ఆర్డర్, ఏదైనా స్ట్రాంగ్గా ఒక ఎంథూజియాజంతో, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో చెప్పడాన్ని మనం ఆర్డర్ అంటామంట. ఆర్డర్ స్పీచ్. ఓకే, ఈ స్పోక్ విత్ గ్రేట్ ఆర్డర్. ఓకే, ఎరీనా, ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, ఓపెన్ స్పేస్ లాంటి స్టేడియాన్ని మనం ఎరీనా అంటాం. ఓకే, చూడండి. ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ లార్జ్ ఎరీనా. స్పెల్లింగ్తో గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్తో గుర్తుపెట్టుకోండి. ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ లార్జ్ ఎరీనా. అరిస్టోక్రసీ మీన్స్ రూల్ బై నోబుల్స్. ఓకే, డెమోక్రసీ, రూల్ బై పీపుల్. ఓకే, ఎడిసన్ అంటే ARS
ఏఆర్ఎస్ వచ్చిందంటే ఫైర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆర్సెనల్ అంటే ఫైర్ రిలేటెడ్ థింగ్స్ ఉండే ప్లేస్ని మనం ఆర్సెనల్ అంటాం. బాంబ్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, వాటికి సంబంధించి వెపన్స్, బాంబ్స్, ఆర్మ్స్ ఇవన్నీ ఉండే ప్లేస్ని మనం ఆర్సెనల్ అంటాం. ఎయిర్సన్ ఎవడైతే నిప్పు పెడతాడో ఎయిర్సన్, ఏఆర్ఎస్ అంటే ఫైర్ ఆన్, అంటే ఎవరైతే ఫైర్ పెడతారో అంటే డెలిబరేట్ ఇంటెన్షనల్గా వాళ్ళు ఫైర్ పెట్టడం అంటే నిప్పు అంటించడాన్ని మనం ఎయిర్సన్ అంటాం. ఎవరైతే ఫైర్ అంటిస్తారో అతన్ని అర్సనిస్ట్ అని అంటాం. ఓకే, ఫైర్ నిప్పు పెట్టే అతన్ని అర్సనిస్ట్ అని అంటాం. ఓకే, అర్సనోఫోబియా నిప్పు అంటే భయం ఉండేవారిని అర్సనోఫోబియా అని అంటాం. ఆర్టికులేట్ మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండేవాడిని ఆర్టికులేట్ అని అంటాం. ఓకే, చెప్పే స్కిల్స్ మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండేవాడిని ఆర్టికులేట్ అని అంటాం. ఆర్టికులేషన్ అంటే చెప్పడము. ఆ స్కిల్ ఉండే వాళ్ళని ఆర్టికులేషన్ అని అంటాం. చెప్పే స్కిల్ ఉండేవాడిని ఆర్టికులేషన్ అంటాం. ఓకే, ఆర్టిస్ట్ ఏ పర్సన్ హూ స్కిల్ ఇన్ క్రియేటివ్ ఆర్ట్స్ ఈజ్ కాల్డ్ ఆర్టిస్ట్. అంటే ఆర్ట్ అంటే కళను ప్రదర్శించే అతన్ని ఆర్టిస్ట్ అని అంటాం. ఎసెంటిక్ చూడండి, ASCENTIC ఎసెటిక్ అంటే ఒక నార్మల్ వే ఆఫ్ లైఫ్ని జీవించడం. ఓకేనా, అంటే అది ప్లెజర్స్ కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, అవన్నీ వదిలిపెట్టి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడాన్ని ఎసెటిక్ అంటాం. యాస్క్రైబ్ ఏదైనా ఒక విజయాన్ని కావచ్చు, ఏదైనా ఒక థింగ్ని కావచ్చు, అది దేనివల్ల వచ్చిందని దాని గురించి చెప్పేటప్పుడు మనం యాస్క్రైబ్ అని అడుగుతాం. షీ ascribed హర్ సక్సెస్ టు హార్డ్ వర్క్, అంటే దానికి ఆపాదించడం అన్నట్టు ascribe అంటే. ఆస్కెన్స్ మీన్స్ డౌట్ఫుల్. ఆస్క్ అంటే అడగడం ఎలా అడుగుతున్నాడు, డౌట్ఫుల్గా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆస్కెన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఒకసారి రివిజన్ చేద్దాం. అప్రిషియేట్ ఏదైనా వాల్యూని ఇంక్రీజ్ చేయడం అప్రిషియేట్ అంటాం, డిక్రీజ్ అవ్వడాన్ని డిప్రిషియేట్ అంటాం. ఆక్వాఫోబియా నీళ్ళంటే భయం ఉండడాన్ని ఆక్వాఫోబియా అని అంటాం. ఆక్వేరియం సో నీటిలో ఫిషెస్ని పెట్టి మనం ఒక డెకరేటివ్ పర్పస్లో ఉంచేదాన్ని మనం ఆక్వేరియం అని అంటాం. ఆక్వాటిక్ నీటిలో నివసించే వాటిని ఆక్వాటిక్ అని అంటాం. ఏరబుల్ ల్యాండ్ ఏదైనా కల్టివేషన్ యూజ్ అయ్యే ల్యాండ్ని మనం ఏరబుల్ ల్యాండ్ అని అంటాం. ఆర్బిటరీ బేస్డ్ ఆన్ ర్యాండమ్ చాయిస్, సో ఏదైనా ఇంట్రెస్ట్ కాకుండా ర్యాండమ్గా చూస్ చేసుకుంటే మనం ఆర్బిటరీ అంటాం. సో ఆర్బిట్రేటర్ అంటే రెండు దేశాల మధ్య కావచ్చు, ఇద్దరు పర్సన్ మధ్య కావచ్చు, డిస్ప్యూట్ సెటిల్ చేయడానికి వచ్చే అతను మనం ఆర్బిట్రేటర్ అంటాం. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, ARBITTRATOR ఆర్బిట్రేటర్. ఆర్కియాలజిస్ట్ అంటే ఏదైనా పురాతన వస్తువుల గురించి మనం ఓల్డ్ హిస్టరీ గురించి స్టడీ చేసే అతన్ని మనం ఆర్కియాలజిస్ట్ అని అంటాం. ఏదైనా తవ్వకాల ద్వారా మన హిస్టరీని కనుక్కోవడాన్ని ఆర్కియాలజీ అని అంటాం. సో స్టడీ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ త్రూ ఎక్స్ప్రెషన్స్. ఆర్కిక్ ఓల్డ్ ఫ్యాషన్ థింగ్స్ని మనం ఓల్డ్ ఫ్యాషన్ ఐటమ్స్ని మనం ఆర్కిక్ అని అంటాం, అంటే దట్ ఈస్ నో లాంగర్ ఇన్ యూస్. ఆర్కిపెలాగో ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనం ఆర్కిపెలాగో అని అంటాం. ఓకే, లక్షద్వీప్ ఆర్కిపెలాగో, అండమాన్ ఆర్కిపెలాగో, లైక్ దట్. ఆర్క్యూస్ ఒక ఓల్డ్ న్యూస్ పేపర్స్ కానీ ఓల్డ్ థింగ్స్ కానీ ఎప్పటి నుంచో యాజ్ అండ్ డేట్ వరకు స్టోర్ చేసి ఉంచే ప్లేస్ మనం ఆర్క్యూ అంటాం. ఆర్డర్ అంటే ఒక ఎంతూజియాజంతో ఒక జీల్తో మనం చెప్పడాన్ని మనం ఆర్డర్ అని అంటాం. ఎరీనా ఒక లార్జ్ స్పేస్ని మనం ఎరీనా అని అంటాం. ఓకేనా, లార్జ్ ఓపెన్ స్పేస్ని ఎరీనా అంటాం, లైక్ స్టేడియం ఎగ్జాంపుల్. అరిస్టోక్రసీ ఏ రూల్ బై నోబుల్ పీపుల్స్ ఇస్ కాల్డ్ అరిస్టోక్రసీ. ఆర్సెనల్ ARS అంటే ఫైర్ అని గుర్తుపెట్టుకుంటే, ఆర్సెనల్ అంటే ఆ వెపన్స్ కానీ బాంబ్స్ కానీ గన్స్ కానీ ఉండే ప్లేస్ని మనం ఆర్సెనల్ అంటాం. ఆర్సన్ అంటే ఫైర్ అని డెలిబరేట్గా అంటే ఇంటెన్షనల్గా ఫైర్ అనేది పెట్టడం అన్నట్టు. ఆర్సన్ ఎవరైతే అట్లా పెడతాడో అతన్ని అర్సనిస్ట్ అని అంటాం, నిప్పు అంటించే అతన్ని. సో అర్సనోఫోబియా నిప్పు అంటే భయం ఉండేవాళ్ళని అర్సనోఫోబియా అంటాం. ఓకే,
ఆర్టికులేట్ అంటే చెప్పే స్కిల్ ఉండాలి, చెప్పడానికి మంచిగా ఏదైనా వ్యక్తపరచడాన్ని మనం ఆర్టికులేట్ అని అంటాం. ఓకే, ఏదైనా ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ని మనం చెప్పే అతన్ని మనం ఆర్టికులేషన్ అని అంటాం అన్నట్టు. ఓకే, ఆర్టికులేషన్ అంటే మంచి స్పీకింగ్, మంచి వే ఆఫ్ కమ్యూనికేషన్ మంచిగా ఉంటుందని ఆర్టికులేషన్ అని అంటాం. ఓకే, ఆర్టిస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ స్కిల్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్టిస్ట్. అంటే ఆర్ట్ అంటే కళను ప్రదర్శించేదని మనం ఆర్టిస్ట్ అని అంటాం. ఓకే, ఎస్థెటిక్ అంటే ఒక నార్మల్ వే ఆఫ్ లైఫ్ని జీవించడం అంటే ASCETIC ఎస్థెటిక్. యాస్క్రైబ్ టు అట్రిబ్యూట్ సంథింగ్ టు కాజ్ అంటే ఏదైనా ఒక రిజల్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దీనివల్ల వచ్చిందని మనం చెప్పడం అన్నట్టు ఎస్థెటిక్. ఆస్కెన్స్ అంటే ఏదైనా ఆస్కెన్స్ అంటే డౌట్, ఎట్లా అడుగుతుండు, డౌట్ఫుల్, ఏదైనా ఆస్క్ అంటే డౌట్ అడగడం, ఆస్కెన్స్ అంటే డౌట్ఫుల్ అన్నట్టు. ఆస్కెన్స్ అది ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఆస్క్ అడిగాడు, ఎలా అడిగాడు, డౌట్ఫుల్గా అడిగాడు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, హ్యాపీ లెర్నింగ్. సో ఫాలో ద కోర్స్ రెగ్యులర్లీ. Okay, thank you very much.